సో సువర్ణయుగ సృష్టికర్తలకు భౌతిక అమరత్వ ప్రతినిధులందరికీ నా ఈ అమర ఆత్మీయ స్వాగతం మాస్టర్స్. ఒక క్విక్ సెషన్ చేసుకుందాం అనిపించింది. అసలు రామ్తా ఏం చెప్తూ ఉన్నాడు ఈ రామ్తా విజ్డమ్కి సంబంధించి? కోవిడ్ తర్వాత ముఖ్యంగా ఈ రామ్తా విజ్డమ్ అమరత్వానికి సంబంధించి నువ్వే దైవము, నువ్వే సృష్టికర్త అంటూ ఏదైతే రామ్తా మనందరికీ బోధన చేస్తూ ఉన్నారు. చాలా జూమ్ వేదికలుగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ విజ్డమ్ యొక్క అధ్యయనం జరుగుతూ ఉంది. కొన్ని సందర్భాల్లో జ్ఞానాన్ని వక్రీకరణ కూడా చేస్తూ ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం. రామ్తా చెప్పని దానిని కింద రామ్తా నాకు కల్లో గనపడి చెప్పాడు, రామ్తా నాకు అది మీకు ఇది ఇవ్వమని చెప్పాడు, అది ఇవ్వమని చెప్పాడు, రామ్తా నన్నే ఎంపిక చేసుకున్నాడు. అలాగే ఆయన మనందరి ఉన్నతి కొరకు, ఆత్మోన్నతి కొరకు సూచనలు చేసినటువంటి సి అండ్ ఈ సాధన, క్యాండిల్ ఫోకస్, అలాగే మిగిలిన సాధనా పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటిని వక్రీకరణ చేయటం కూడా మొదలు పెట్టడం మనం గమనిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఈ సెషన్లో మనం ఏం చర్చ చేసుకోబోతూ ఉన్నాము అంటే, ఆయన చూస్తూ ఊరుకోడు కదా, ఆయన షాక్ ట్రీట్మెంట్స్ ఇస్తాడు, వార్నింగ్లు ఇస్తాడు, హెచ్చరికలు ఉంటాయి, అలర్ట్ చేస్తాడు, రన్నర్స్ని పంపిస్తాడు. సవరణలు చేసుకోకపోతే ఎంత తీవ్ర పరిణామాలు ఎదుర్కోబోతూ ఉన్నారో ఒక చోట అతను వివరిస్తూ ఉన్నారు. గత జన్మలో ఏదో కారణం చేత మరణం సంభవించి ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టి పైతలాల్లో కూర్చున్న తర్వాత రామ్తాక్ అదే పని కదా, మాట ఇచ్చినాడు, నీకు నాకు తప్పదు ఇంకా. గుర్తుపెట్టుకోండి, ప్రేమతో మాత్రమే చెప్తాడు అతనే రామ్తా అనుకోకండి. ఆయన ఎన్ని యుద్ధాలు చేశాడు, ఎట్లా చేశాడు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రేమతో కాదు, దండించి కూడా నిన్ను సరైన మార్గంలో పెట్టగలిగే దమ్ము, ధైర్యం ఉన్నటువంటి టీచర్, మాస్టర్ టీచర్, హైరోఫాంట్ అంటాడు అతను. సో అలా పైతలాల్లో నువ్వు ఉన్నప్పుడు కంగారు పడొద్దు నాయన. భూలోకంలో పోతే ఆ ద్వంద్వాల్లో, ఆ ఇబ్బందుల్లో, గందరగోళాల్లో పడి ఏవేవో జరుగుతూ ఉంటాయి. సరే, మళ్ళీ మరుసటి జన్మకెళ్ళు, బుద్ధిగా ఈ జన్మలో అయినా నీ ఆత్మ ప్రణాళికను, అలాగే శరీరాన్ని శాశ్వతం చేసుకునే అమరత్వ సాధనను, అమరత్వ జ్ఞానము, తనయుడు తండ్రి ఏకమైన స్థితి, ఇవన్నీ మళ్ళీ చేసుకోవచ్చు అని ప్రోత్సాహము, ప్రేరణ కల్పించి భూతలానికి పంపిస్తాడు. ఆయన చెక్ చేస్తూ ఉంటాడు ప్రతి జన్మలో ప్రోగ్రెస్ ఎలా అవుతుంది. తన సైనికులంగా ఉన్నాం కదా, పైగా ప్రేమతో మాటిచ్చాడు. ఏ విద్య అయితే రామ్తా నేర్చుకొని అమరత్వాన్ని సిద్ధించుకున్నాడో ఆ విద్య నీకు నాకు చెప్తున్నాడు. ఆ విద్య ద్వారా నువ్వు నేను అమరత్వం సిద్ధించుకోవాలి. అప్పటిదాకా అతని బోధనలు నీ దగ్గరికి వస్తాడు అతను. అయితే కొంతమంది పైన కొద్దిగా విశ్వాసం పెట్టుకుంటాడు. ఈ జన్మలో వీళ్ళు ఖచ్చితంగా అమరత్వాన్ని సిద్ధించుకుంటారు. వారు తెలుసుకున్న జ్ఞానం తోటి సాధకులకు పంచే ప్రయత్నాలు చేస్తారు. వారి దివ్యత్వాన్ని, వారి సాధనను పక్కన పెట్టకుండా ఏ జ్ఞానం అయితే వారు తెలుసుకొని, ఏ జ్ఞానం ద్వారా వారు ఆలోచన సవరణ, మానసిక పరివర్తన చేసుకొని ఆత్మోన్నతి వైపు వెళ్తూ ఉంటారో అటువంటి వారు తోటి సాధకులకు కూడా కొంచెం జ్ఞానం అందించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు రామ్తో చాలా విశ్వాసం పెట్టుకున్నాడు నీ మీద, నా మీద. అయితే కొందరు ఏం చేస్తున్నారంట, ఇక్కడ చూడండి, నేను నీపై చాలా నమ్మకం ఉంచాను, కానీ నువ్వు ఎప్పుడు దాన్ని నిలబెట్టుకోలేదు. ఆయన విశ్వాసం అందరి మీద ఉంటుందండి. ఇప్పుడు ఈ రామ్తా విజ్డమ్ వింటూ ఎవరికి వారుగా సాధన చేసుకుంటున్న వారు ఉన్నారు మన మధ్య. తెలుసుకున్నంతలో ఇది అందరికీ తెలియాలి కనుక జూమ్ వేదికల ద్వారా జ్ఞానాన్ని అందించేవారు ఉన్నారు.
అయితే పాయింట్ ఏంటంటే అతను ఎందుకు హెచ్చరిస్తున్నారు అంటే వక్రీకరణ చేస్తూ ఉన్నారు. నేను చెప్పని దాన్ని నేను చెప్పినట్లుగా నాకు ఆపాదిస్తున్నారు. నేను ఏవైతే చెయ్యకూడదని చెప్తూ ఉన్నానో అవే నా పేరు చెప్పి రామ్తా చేయమన్నాడు అని నా పేరు చెప్పి మీరందరు చేస్తూ ఉన్నారు. నేను ఇదే నీపై నమ్మకం పెట్టుకుంది. నువ్వు బుద్ధిగా భూలోక యాత్రకు పోయి అన్ని మాయతెరలను అన్ని భ్రమలను తొలగించుకొని ఆ పేరు ప్రఖ్యాతులు, శాల్వాలు, సన్మానాలు, సత్రాలు, సేవలు, వీటి మాయలో ఎక్కడ నువ్వు పడకుండా శాశ్వత శరీరం వైపు నీ ప్రయాణం సాగుతుంది అని నేను నీ పైన విశ్వాసం పెట్టుకుంటే, నీ ప్రయాణం పక్కన పెట్టేస్తే నేను చెప్పని దాన్ని కూడా నేను చెప్పానని నాకు అంటగడుతూ ఉన్నావా? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నేనేంటో తెలిసి కూడా నువ్వు ఆ సాహసానికి ఒరిగడుతూ ఉన్నావా? చాలా మంది అనుకుంటారు ఆత్మ ప్రేమికులు గండని రామ్తో చెప్తున్నాడు, ప్రేమతో బోధనలు చేస్తాడు అని. ఎస్, ప్రేమను ఎంత బోధిస్తాడో ఆ ప్రేమ కూడా ఎందుకు? నువ్వు ఆత్మ ప్రేమికుడు అవ్వటానికి. నువ్వు దారి తప్పి వక్రీకరణలో పడి నువ్వు వక్రీకరణలో బురదలో పడక ఇంకొక సమూహాన్ని కూడా ఆ బురదలోకి నువ్వు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటే అతను చూస్తూ ఊరుకంటాడా? నీలాంటి వెకిలి చేష్టల్ని ఎంత మందిని చూసి ఉంటాడు, ఎంత మందిని సెట్ చేసి ఉంటాడు. అతన్ని చూడని సంస్థ లేదు, అతను చూడని గురువు లేడు, అతను చూడని మాయ లేదు, అతని సెట్ చెయ్యలేని తత్వాలు ఏవి లేవు, అన్నిటిని సెట్ చేసేస్తాడు అతను. ఇప్పుడు నువ్వు అతను నీ మీద పెట్టుకున్న విశ్వాసం నువ్వు నిలబెట్టుకోలేకపోతూ ఉన్నావు. ఏం చేస్తున్నావు జ్ఞానం పేరిట? ఏం చేస్తున్నావు? ఈ జ్ఞానం తెలుసుకొని నీ జీవితంలో ఇప్పటిదాకా నువ్వు ఏం ఉద్ధరణ చేసుకున్నావు? ఒక్క భయానన్న నువ్వు అధిగమించావా? పైగా కాంపిటీషన్లోకి పెట్టి నెట్టేసుకుంటున్నావు నిన్ను నువ్వు. వాడేం చెప్తున్నాడు, ఈడేం చెప్తున్నాడు, నేనెట్లా చెప్పాలి? తెర వెనక నువ్వు మాట్లాడేవి తెలియవనుకుంటున్నావా? నేను వినట్లేదు అనుకుంటున్నావా? నీ మనసులో ఏముందో తెలియదు అనుకుంటున్నావా? నీ కన స్థాయిలో ఏముందో తెలియదు అనుకుంటున్నావా? ఏ రోజు మీరు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతూ ఉన్నారు. నిన్ను ఎలా కిందకు దించాలో నాకు బాగా తెలుసు. చూడండి, దిస్ ఈస్ బ్యూటీ ఆఫ్ రామ్ విజ్డమ్. నిన్ను పొగడ్తలతోనో నీ దివ్యత్వాన్ని చెప్పో నిన్ను ఉబ్బి తబ్బిబ్బై చేయడు అతను. అన్నీ చెప్తాడు. నీతో లావాదేవీలు ఏం పెట్టుకోడు. ఫస్ట్ ప్రేమతో చెప్తాడు. ఇన్నావా, మంచిది. వినకపోతే తర్వాత ఉంటాయి అండి. ఆ స్థితికి వెళ్ళేదాకా మధ్యలో చాలా ఉంటాయి. రన్నర్స్ రూపంలో నిన్ను అలర్ట్ చేయటానికి ఏదో ఒక వ్యక్తి రూపంలోనో ఒక మెసేజ్ రూపంలోనో నువ్వు సరైన మార్గంలో వెళ్తున్నావా, ట్రాక్ తప్పావా, నిన్ను నువ్వు కోల్పోయావా, ఎవరి కోసం చేస్తున్నావు ఇదంతా? ఎన్ని రోజులు నీ ఆటలు ఇలా? ఏదో ఒక రోజు నీ ఒంటరి ప్రయాణం నువ్వు చేసుకోవాలి, నీ ఆత్మ వైపు నువ్వు పోవాలి. పైగా సత్యం చెప్పే వాళ్ళను కూడా నువ్వు వక్రీకరణ చేస్తూ ఉన్నావు. ఏం ఉద్ధరణ చేశావు? ఇంకెన్ని సంవత్సరాలు, ఇన్నెన్ని జన్మలు, ఎన్ని యుగాలుగా నీ ఆత్మ ప్రణాళికలను ఇలా పెండింగ్ పెట్టుకుంటూ ముందుకెళ్తూ ఉంటూ నిన్ను ఎలా కిందికి దించాలో నాకు బాగా తెలుసు. దాని అర్థం గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. అజ్ఞానం నుంచి, అహంభావం నుంచి, ఇవన్నీ ఉంటాయి కదా, పొగురుబోతు తత్వం అంటాం, మూర్ఖత్వం అంటాం, వాటన్నింటిని ఎలా కరిగించాలో నాకు బాగా తెలుసు అంటున్నాడు. అప్పుడే కదా నువ్వు ప్రేమతో చెప్తే ఏం లేదు. సమాజంలో కొద్దిగా గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు కూడా కలిగి ఉన్నావు, అయినా వినలేదు. పైగా సమూహాన్ని భయం పేరిట నా దగ్గర జ్ఞానం వినకపోతే మీ కోరికలు నెరవేరవు అని వక్ర భాష్యం చెప్తూ దానికి రామ్తా అన్న పేరును అంటగడుతూ శపిస్తూ ఏం చేస్తూ ఉన్నారు ఇక్కడ చిత్రాలు? రామ్తా చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నారా? ఆయన పేరు వాడుతూ ఉన్నారు. ఏ కులానికి ఏ మతానికి నేను చెందని వాడును అని రామ్తా పదే పదే చెప్తూ ఉంటే ఇడ తీసుకొచ్చి హిందూ మతానికి రామ్తా అని అంటగడుతూ ఉన్నారు. ఎందుకు ఆ వక్రీకరణ జరుగుతూ ఉంది? ఇప్పుడు షాక్ ట్రీట్మెంట్ సమయం ఆసన్నమయ్యింది. సో ఎలా కిందికి దించాలో నాకు బాగా తెలుసు అంటూ ఉన్నాడు. సో ఏం చెప్తూ ఉన్నాడు అతను, మనం చూద్దామండి. క్లియర్గా చెప్తూ ఉన్నాడు. బహుశా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు రామ్తో ఇవన్నీ చెప్తాడని.
అందరూ చాలా సింపుల్గా తీసుకుంటారు కదా, ఎవరికి కనపడడు ఏమనడు. ప్రేమించడమే తెలుసు కదా రామ్తాకి. మీరు తట్టుకోలేరు. వక్రీకరణ చేసేవాళ్ళు, ఆయన పేరు వాడి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నవారు, పాతాళానికి తొక్కి పాడేస్తా అంటాడు అతను. ఎందుకు నువ్వు కోరుకుంటున్నావు అదే? సత్యవంతంగా ఉండరా నాయన అంటే నువ్వు నా పేరు చెప్పి వ్యాపారాలు చేస్తావు, నా పేరు చెప్పి డబ్బులు ఇగ్గుతావు. ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు చూడండి. మీలో కొందరు హు యూ హూ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ మై పీపుల్, టుక్ దేర్ ట్రస్ట్, దేర్ ఇన్వెస్ట్మెంట్. కొందరు రామ్తాజ్ఞానం పేరిట, నేనేం చెప్పలే మీకు సేవలు చేయమని చెప్పట్లే, సత్రాలు కట్టమని చెప్పట్లే, గుళ్ళు గోపురాలు కట్టమని చెప్పట్లే, అన్నదానాలు చేయమని చెప్పట్లే. సాధకులు బలహీనులు కదండి, అమాయకులు. డబ్బులు ఇవ్వండి పుణ్యం వస్తుంది అన్నదానానికి వాడతామంటే ఇచ్చేస్తారు. నీ బలహీనతనే, నీ అమాయకత్వాన్నే ఈ వక్రీకరణ చేసేవారు వ్యాపారంగా మార్చుకుంటూ ఉన్నారు. నీ విశ్వాసం, నీ పవిత్రత, త్రికరణ శుద్ధిగా నువ్వు ఉన్నావు. నువ్వు ఎంతో చిత్తశుద్ధితో ఉన్నావు. నువ్వు సత్యం వైపు అన్వేషణ చేసుకుంటూ వెళ్తూ ఉన్నావు. నీ బలహీనతని, నీ జ్ఞానం పట్ల నీకుండే ఆ అభిలాషను, అభిరుచిని రామ్త ఏం చెప్తున్నాడో తెలుసుకోవాలన్న దాంట్ని కొంతమంది ఏం చేస్తున్నారు? వక్ర భాష్యం చెప్తూ ఉన్నారు, వ్యాపారంగా మారుస్తూ ఉన్నారు. సాధకుల యొక్క బలహీనతలను నీకు అనుకూలంగా నువ్వెందుకు మార్చుకుంటూ ఉన్నావు? ఏం చేసినా సరిపోతుంది అనుకుంటున్నావా? దీనికి అడ్డు ఆపు లేదు అనుకుంటున్నావా? ఎవరు ఆపలేరు అనుకుంటున్నావా? దిస్ ఈజ్ రామ్తాస్ విజ్డమ్. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. జ్ఞానాన్ని ఎవరైతే వక్రీకరణ చేస్తూ ఉన్నారు. భయం పెడతావా సాధకుల్లో? నా దగ్గర నుంచి పోతే నీ క్రియేషన్స్ అవ్వవని. నువ్వేం ఉద్ధరణ చేసుకున్నావు ఈ జ్ఞానం విని? నువ్వేం హీలింగ్స్ చేసుకున్నావు ఈ జ్ఞానం విని? నీ కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు వస్తే నీకు హీలింగ్ చేసింది ఎవడో గుర్తులేదా? కాకమ్మ కథలు చెప్పి సాధకుల్ని భ్రమలలో మాయ కథల్లో చెప్పి బందీలు చేసి కూర్చోబెడతారా? వారి విశ్వాసాన్ని, వారి భయాన్ని, వారి బలహీనతల్ని నీకు పెట్టుగడిగా నువ్వు వాడుకుంటావా? నిన్ను పొగడాలనా? నీకు లైకులు కొట్టాలనా? నీకు శాల్వాలు కప్పాలనా? బిరుదులు ఇవ్వాలనా? యు టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ మై పీపుల్, యు టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ దేర్ ట్రస్ట్. ఎంతో అమాయకుడు అండి సాధకుడు. ఎన్నో గందరగోళాల మధ్య ఉంటాడు. కొంచెం రామ్తో పుష్ ఇచ్చాడు నీకు. నువ్వు సరైన మార్గంలో తీసుకెళ్లాల్సింది పోయి నీకే మిడిమిడి జ్ఞానము నువ్వు మళ్ళీ వాళ్ళకి చెప్పి వాళ్ళను బందీలు చేసి, ఇదంతే మాటలా అన్ని జన్మల్లో అన్ని యుగాల్లో? ప్రేమతో చెప్తే అర్థం కాలే ఎన్ని రోజులు రామ్తా? వారి డబ్బులు కావాలి నీకు, వారి పెట్టుబడులు కావాలి, వారి కుటుంబ పోషణ నువ్వు చూస్తావా? నీకేం చేయాలో తెలియక నువ్వు రోడ్ల మీద పడి తిరుగుతున్నావు. నువ్వు వీళ్ళ కుటుంబోద్ధరణ, ఈ ఆత్మోద్ధరణ నువ్వు చేస్తావా? 10 సత్రాలు తిరిగి 10 సత్రాల జ్ఞానాన్ని తెలుసుకొని దాన్ని రామ్త జ్ఞానం పేరిట పెడితే నీ ఆటలు సాగుతాయి అనుకుంటున్నావా? డబ్బులు తీసుకోవడం, ఉడాయించటం, క్లాసు పేరిట డబ్బులు కలెక్ట్ చేయటం, ఈవెంట్లు పెట్టడం, ట్రిప్పులు కొట్టడం. ఎందుకంత భయం నీకు? జ్ఞానం చెప్పి నిలబెట్టు నువ్వు. అది కడతాం, ఇది కడతాం, ఆ సేవ, ఈ సేవ. నీ ఆర్థిక పరిస్థితి, సాధకుల యొక్క ఆర్థిక బలహీనతలని పెట్టుబడిగా తీసుకుంటున్నారు. రామ్త సృష్టికర్తలంట, రామ్త చెప్తే జరుగుతుందంట. అమాయకుడు అనే సాధకుడు నాలాగా అమాయకుడు. రామ్త పేరు వాడుతున్నారు కదా, డబ్బులు వస్తే మళ్ళీ ఏదో రెట్టింపై వస్తాయంట. క్లియర్గా చెప్తున్నాడు. నా ప్రజల విశ్వాసంతో, నమ్మకంతో మీరు ఆడుకుంటున్నారు. వారి బలహీనతలపై మీరు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. సరే చేసుకోండి, ఈ భూలోకంలో డబ్బుకు సంబంధించే ఉంది. నీకైనా ఎవరికైనా డబ్బు కావాలా? నీ కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, వ్యాపారాలు చేసుకో, మంచిదే. కానీ వారి నుంచి నువ్వు తీసుకున్న డబ్బుకు తగ్గ ప్రతిఫలాన్ని వారికి నువ్వు అందిస్తున్నావా? ఆ డబ్బు వెనకాల సాధకుడు తనకున్న ఆరోగ్య సమస్యలు కానీ, తన కుటుంబ సమస్యలు కానీ,
పిల్లల యొక్క ఉద్యోగాలు వివాహానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, లేదా ఆత్మశాంతికో, ఆత్మోన్నతికో, ఆధ్యాత్మికతలో ఎదుగుదల వైపు నీకు డబ్బులు ఇచ్చి జ్ఞానం వింటూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? వాడిట్ట వీడిట్ట నీ కాళ్ళ మీద పడాలనా? ఏం ఆటలా ఇదంతా? ఎవరు అడగలేడనే? ఇది ఆగదనుకుంటున్నావా? బిగ్ బిగ్ షాక్ ట్రీట్మెంట్స్ జరగబోతున్నాయి జ్ఞాన వక్రీకరణ చేస్తున్న వారికి. యు డెలివర్డ్ షాడీ ప్రోడక్ట్స్. పేలవమైన జ్ఞానాన్ని నువ్వు అందిస్తూ ఉన్నావు, నీకే తెలియదు. దాచి దాచి అందిస్తావా? అసలైన సత్యం బయటికి రానివ్వవా? ఏం నువ్వు చెప్పకపోతే మిగిలిన మార్గాల ద్వారా రాదా? ఏం తెలుసు నీకు? ఏ రోజైనా నెల రోజులు కూర్చొని డిసిప్లిన్ చేసినావా? సిఎన్డిలో బ్రీతింగ్ టెక్నిక్ని ఎట్లా చేయాలో నువ్వు ఏ రోజన్నా చేసినావా? వక్రీకరణ, వక్రీకరణ. పేలవమైన జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాం. పైగా జ్ఞానాన్ని అందించడానికి ముందుకొచ్చిన వాళ్ళను ద్వంద్వ ప్రమాణాలతో నువ్వు పొగడటం. ఎవడి కోసం చేస్తున్నావు ఇదంతా? నీకు నచ్చితే ఒక రకంగా, నీకు నచ్చకపోతే ఒక రకంగా. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళ. నీ చెత్త ప్రవర్తన వల్ల సత్యవంతంగా ఉన్నవారు సైలెంట్ అయిపోతున్నారు. ఇవన్నీ చూసి రామ్తో ఊరుకుంటాడు అనుకుంటున్నావా? ఎంతమంది త్రికరణ శుద్ధిగా జ్ఞానం తెలుసుకోవాలని ముందుకొచ్చి నీ చెత్త ప్రవర్తనను చూసి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. పైగా నీ దగ్గర ఉన్న ఆత్మల్ని ఏమన్నా నువ్వు ఉద్ధరిస్తున్నావా అంటే నీకే ఉద్ధరించుకోవడం నీకు చేత కాక నువ్వు ఆ సమూహాన్ని నడుపుతున్నావు. అమాయకత్వంతో, అజ్ఞానంతో, భయానికి, బందీకి బానిసలుగా తయారు చేస్తూ శ్రేష్టమైన జ్ఞానం ఇవ్వకుండా ఎంటర్టైన్మెంట్లు, ట్రిప్పులు, టైంపాస్లు, జబర్దస్త్ బ్యాచ్లు. యు డెలివర్డ్ షాడీ ప్రోడక్ట్స్. ఒక అతనండి, నేను రామ్తో విజ్డమ్ అధ్యయనం చేస్తూ ఉంటే, అంతకు మునుపు నుంచి జ్ఞానం ఏదో ఒక సమూహానికి అందిస్తున్నటువంటి ఒక వ్యక్తి రామ్తో అసలు భౌతిక అమరత్వం గురించే చెప్పలేదని చెప్పడం మొదలుపెట్టాను నాకు వచ్చి. ఆడేమో బుక్లో క్లియర్గా ఉంది, మరణించి తీరాలన్న శాసనం ఏది లేదు ఇక్కడ అంటూ ఉన్నాడు. భూమి మీద మొట్టమొదటి మానవుణ్ణి నేను అధిరోహించిన వాణ్ణి అంటూ ఉన్నాడు. శరీరం శాశ్వతం కాకపోతే, అమరత్వం గురించి కాకపోతే అతను ఏం చెప్తున్నాడు? నా ఆత్మ ఆ బందీలో, ఆ బానిసతత్వపు బోధనలలో ఇరుక్కోలేదు. సత్యంగా నేనున్నా. సత్యం వైపు నేను అడుగులేశాను. బ్లూ రూమ్ టెక్నాలజీ గురించి రామ్తా చెప్తే భవిష్యత్ అంతా లైట్ మెడిసిన్దే ఉంటుంది. వక్రీకరణ. ఇండియన్స్కి అవసరం లేదండి బ్లూ రూము. మరి రామ్తా ఎందుకు ఫైండ్ అవుట్ చేసినాడు? ఆ జ్ఞానం నువ్వెందుకు వింటున్నావు? నీకు చేత కావట్లేదా వేరేది చూసుకోవటానికి? ఈ జ్ఞానమే నీకు సరిపోయిందా నీ జీవనాధారంగా? నిన్ను నువ్వన్నా ఉద్ధరించుకున్నావు అట్లయినా? జ్ఞాన వక్రీకరణ ఎవరైతే రామ్తా పేరు చెప్పి చేస్తున్నారో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇక ఏ మాత్రము ఉపేక్షించేది లేదు. ఆ చైతన్యం పాతాళానికి తొక్కి పాడేస్తుంది. నిన్ను గిన్న సెట్ రైట్ చేయకపోతే నీకుందున్న సమూహం కూడా అజ్ఞానంలోకి వెళ్ళిపోతుంది. నిన్ను సెట్ చేయటం వల్ల ఇంకా దాక్కొని భయపడి బయటికి రాని సత్యవంతంగా, త్రికరణ శుద్ధిగా, పవిత్రంగా ఉన్న సాధకులందరూ సమాజంలో బయటికి రాబోతూ ఉన్నారు. వక్ర భాష్యాలు పలుకుతారా? భయాలు పెడతారా సమూహానికి? శాపనార్థాలు పెడతారా? చూస్తూ ఉండండి. అతి త్వరలో ఈ షాక్ ట్రీట్మెంట్స్ జరగబోతూ ఉన్నాయి. ఇంకేమంటున్నాడండి? యు రేప్డ్, ఓవర్ చార్జ్డ్ దెమ్ అండ్ నెవర్ ఫినిష్డ్ ద జాబ్. అమాయకులండి ఆడవారు. కుటుంబంలో సమస్యలు ఉంటాయి, ఎవరికి చెప్పుకోలేరు. గురువు అని విశ్వసించి నీ దగ్గరికి వస్తే నువ్వేం చేస్తున్నావు? నీ వికృత చేష్టలు ఎవరికి తెలియవు అనుకుంటున్నావా? ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? కృష్ణుడు శిశుపాలుని ఎప్పుడో ఏమో చేయొచ్చు, 100 తప్పుల దాకా ఆగాడు. ఏదో ఒక సమయంలో అతను సవరణ చేసుకుంటాడు. ఏదో ఒక సమయంలో తప్పులు తెలుసుకొని సరైన మార్గంలోకి వెళ్తాడు అని. ఏం చేశావు? గురువుగా ఉండవలసిన నువ్వు, నీ ఆత్మే నువ్వు గురువు అని ఇక్కడ తెలుసుకొని అదే జ్ఞానం అందరికి ఇవ్వవలసింది పోయి, రక్ష రక్ష పాహిమామని వచ్చినటువంటి స్త్రీలను నువ్వేం చేస్తున్నావు?
ఎవరికి తెలియదు అనుకుంటున్నావా నీ మనసులోవి? నీ మొబైల్ ఫోన్లో చాట్లు బయటికి రావనుకుంటున్నావా? నీ ఆడియోలు వీడియోలు బయటికి రావనుకుంటున్నావా? బయటకు వచ్చి చెప్పలేరు అనుకుంటున్నావా? ఎవరైతే ఇబ్బంది పడ్డ స్త్రీలు ఉన్నారో, ఉం? వారి విశ్వాసం, వారి నమ్మకం ఏదో శాంతి వైపు, స్పష్టత వైపు, కుటుంబ ఉద్ధరణ వైపు, సంపద వైపు, ఈ జ్ఞానం వినటం ద్వారా మేమందరం అభివృద్ధి చెందుతామన్న విశ్వాసంతో వస్తే, తెర మీద ఒకటి, తెర వెనక ఒకటి ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? అయిపోయింది. అంతం. శుభం కార్డ్ ఇంకా మీకు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి రామ్ తప్పేరు వాడి వక్రీకరణలు చేసి వ్యాపారాలు చేస్తే. ఏదో ఏదో ఒక్క ప్రాజెక్ట్ అన్నా నువ్వు చేసినావా? ఒక్క కట్టడం అన్నా కట్టించి చూపించావా? రామ్తో పేరు వాడడం, డబ్బులు ఇక్కడం. బిజినెస్ అయిపోయిందా? సో అండ్ నెవర్ ఫినిష్డ్ ద జాబ్. ఏం చేస్తూ ఉన్నావు? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు ఎవరితో డీల్ చేస్తున్నావో తెలుసా? బాహ్యంలో ఉన్న వ్యక్తులు కాదు. వీళ్ళు నథింగ్ అసలు. యు ఆర్ డీలింగ్ విత్ రామ్త. యు ఆర్ డీలింగ్ విత్ యువర్ సౌల్. ఆ ఫిజికల్ బాడీ తత్వాలు, ఆ బలహీనతలు, ఆ అజ్ఞానం ఇప్పటికైనా సెల్ఫ్ కరెక్షన్స్ చేసుకుంటూ సత్యం వైపు అడుగులు వేయగలగాలి. ఊరికే పెట్టలే. సత్యమేవ జయతే. ఊరికే పెట్టలే. దుష్ట శిక్షణ జరిగి తీరుతుంది. సత్యస్థాపన జరిగి తీరుతుంది. ఎటువైపుగా మీరుంటారో ఎంపిక కర్తలు మీరే, సృష్టికర్తలు మీరే. మసి పూసి మారేడుకాయ లాంటి ఆటలు సాగవు. క్రిస్టల్ క్లియర్గా ఉంటేనే ఇది సాగుతుంది. అయిపోయినాయి ఆయన పేషెన్సీ లెవెల్స్ కూడా. లేకపోతే ఆ వీడియోస్ నా దగ్గరికి రావు, నేను ఇది డిస్కస్ చేయను. చూస్తున్న 3 నెలలుగా ఏం జరుగుతున్నాయో ఆధ్యాత్మిక జగత్తులో. ముందుకెళ్దామండి. ఇంత ఘాటుగా అతను చెప్తాడని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ కృష్ణుడు ప్రేమతత్వం రాధమ్మను ప్రేమిస్తున్నాడని అనుకుంటారు. యుద్ధ క్షేత్రంలో దిగేదాకా తెలియదు కృష్ణతత్వం ఏంటో. నువ్వు అర్థం చేసుకోవాలి. రామ్తో ఫస్ట్ యుద్ధం చేసి తర్వాత ప్రేమికుడిగా మారాడు. ఆ వాసనలు ఉన్నాయి. నీ మేలు కోసమే అతను చెప్తున్నాడు ఇదంతా. సత్యవంతంగా ఉండు. వక్ర భాష్యం, భయం, బలహీనతలు తొలగించుకో. నీ పని ఏంటో నువ్వు చూసుకో. సో ఐ విల్ మేక్ సర్టైన్ యు విల్ నెవర్ సీ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఆయన ఏం చెప్తున్నాడు ప్రతి సందర్భంలో? ఇప్పటిదాకా సాధకుడు ఏం వింటూ వచ్చాడండి? స్వర్గం నీ అంతరంలోనే ఉంది. చిన్న పిల్లవాడిగా నువ్వు మారినప్పుడే ఆ స్వర్గానికి నువ్వు చేరుకోగలుగుతావు. ఆనంద మార్గాన మాత్రమే ఆ స్వర్గానికి నువ్వు వెళ్ళవు. ఆ అర్హతలు అప్పుడే నీకు కలుగుతాయి. ఈడు ఎంత ఘాటుగా చెప్తూ ఉన్నాడు. ఐ విల్ మేక్ సర్టైన్ యు విల్ నెవర్ సీ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్. నువ్వు ఎప్పుడు అసలు ఆ స్వర్గం అంటే ఏంటో నువ్వు కాలు కూడా పెట్టలేవు అక్కడ అంటున్నాడు. ఎట్లా పెడతావు? నీ శరీర తత్వంతో నువ్వు ఉన్నావు, నీకు తెలియట్లే. ఎవడు చూడట్లే, ఎవడు ఏమన్నాడు అనే దాంట్లో ఆ భ్రమలో నువ్వు ఉంటున్నావు. రికార్డింగ్లు స్టాప్ చేసి జూమ్లో చెప్తున్నవి అన్నీ నోట్ అవుతున్నాయి. మైండ్ ఆఫ్ గాడ్ యాక్సెస్ చేస్తున్నాం. అన్నీ ఉన్నాయి చిట్టాలు. చిత్రగుప్తుడు అన్నీ ఎట్లా రికార్డ్ చేస్తూ ఉంటాడు? అన్నీ ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ మ్యాన్. డోంట్ బీ ఇగ్నోరెంట్. అంత అమాయకంగా ఉండొద్దు దయచేసి. నీ కణస్థాయిలో రసాయనాలను చూసి నీ తత్వం ఏంటో చెప్పగలిగే స్థితికి చేరుకుంటారు రామతపిస్టంలో. ద్వంద్వ మాటలు, తెర వెనక చాటుగా నువ్వేం చేసేవి, ఫోన్లలో ఎవరితో ఏం మాట్లాడేవి, వాళ్ళు చెప్తేనే తెలుస్తాయని నువ్వు అనే మళ్ళీ ఆ భ్రమలోకి వెళ్ళొద్దు. ఐ ఆమ్ మైండ్ ఆఫ్ గాడ్. ఐ నో హౌ టు యాక్సెస్ మైండ్ ఆఫ్ గాడ్. ఇంకో అడుగు ముందుకేసి చెప్తున్నా, ఐ ఆమ్ హార్ట్ ఆఫ్ గాడ్. ఆ దివ్య మేధస్సును నేను, ఆ దివ్య హృదయాన్ని నేను. సో ఏమంటున్నాడు? ఐ విల్ మేక్ సర్టైన్. నువ్వు ఎప్పుడు కాలు కూడా పెట్టలేవు అక్కడ. నువ్వు ఈడ కూర్చొని ఆహా ఓహో 10 మంది ఆడలతో 10 మంది మొగలతో పొగడతలు పొగిడించుకోవచ్చు. నేను ఈడ నీకు అందిస్తున్న జ్ఞానం నీ ఆత్మే నీ గురువు అన్నప్పుడు నువ్వు దానిగా జీవించి నువ్వు చేతనైతే అదే సత్యాన్ని సమూహానికి ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్పితే ఆడు తీసుకొచ్చి నీ కాళ్ళ మీద తలబెట్టాలనా? ఏమైంది నీ తెలివి?
ఏం తెలుసుకున్నావు నువ్వు జ్ఞానం రామ్తో విజ్డమ్లో? నీకు ఇంకొకటికి తేడా ఉండాలి కదా. అసలు నువ్వు ఎందుకు వచ్చావు రామ్తో విజ్డమ్ వైపు? ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నావు? ఎందుకు చేతులు ఎత్తేస్తున్నావు? ఎందుకు సరెండర్ అవుతున్నావు ఆ పేరుకో, ప్రఖ్యాతులకో, ప్రలోభాలకో, వ్యసనాలకో? దీనికోసం కదా. రా- దీనికోసం కాదు కదా రామ్తో నిన్ను ఎంపిక చేసుకుంది. ఆ విశ్వాసాన్ని నువ్వు కోల్పోతూ ఉన్నావు. పైగా ఆడేం జరుగుతుంది, ఈడేం జరుగుతుంది, ఆ సెషన్లో ఏముంది, ఈ సెషన్లో ఎందుకు నీకు అవన్నీ? నిన్ను నువ్వు సక్రమంగా ఉంచుకుంటే ఆ ఇరుగు పొరుగిళ్ళల్లో తొంగి చూడవలసిన పని నీకెందుకు ఉంటుంది? తట్టుకోగలరా? ఏ ఇంట్లోకి నువ్వు తొంగి చూస్తున్నావో ఆ ఇంటోడు వచ్చి నీ ఇంట్లో కూర్చుంటే ఏం చేయలేడనే? మహా విస్తీరణ జరిగి తీరుతుంది. సత్యం నిలబడి తీరుతుంది. యు డిజర్వ్ టు బి బ్రాడ్ డౌన్. నీ పొగురు కరిగించి నీ కొవ్వు అణిచి పాతాళానికి తొక్కి పాడేయడానికి నీకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఎవరో చేయనవసరం లే, నిన్ను నువ్వే చేసుకుంటున్నావు. నిన్ను నువ్వే చేసుకుంటున్నావు. ఎక్కడ సిస్టంలో ఏముండదు, ఎవడొచ్చి ఎవడు నేను చేయడు. యూ డిజర్వ్ టు బి బ్రాడ్ డౌన్. నీలా అర్హతలను, నువ్వు ఏ అర్హతలను పెంపొందించుకోవాలి? అమరత్వం వైపు, శాశ్వత శరీరం వైపు, సృష్టికర్త వైపు అర్హతలు పెంపొందించుకోవాల్సింది. స్వర్గంలోకి ప్రవేశం కొరకు యోగ్యతను, సమర్థతను పెంచుకోవాల్సింది పోయి పాతాళంలోకి, అగాధంలోకి, బురదల్లోకి వెళ్ళటానికి అన్ని అర్హతలు నిజంగా ఉన్నాయి. నిజంగా ఉన్న ఎవడు ఏం అనట్లేదు అనుకుంటున్నావు నువ్వు? నువ్వు చేసే వికృత చేష్టలు ఎవడు తెలియదు అనుకుంటున్నావు నువ్వు? ఆ భ్రమల్లో, ఆ మాయతెరలో నువ్వు ఉండడం గాక కింద సమూహాన్ని పెట్టి ఎవడికి తెలియదు అనుకుంటున్నావు? ఎవరు చెప్తున్నారు? మాస్టర్ టీచర్ రామ్తా. యు డిజర్వ్ టు బి బ్రాడ్ డౌన్. నువ్వేం పాలిష్ అవ్వట్లేదు నీ వ్యక్తిత్వం. ఇది మంచి, ఇది చెడు అని భూలోకంలో ఏవైతే ఉంటాయో చెడుని మించినటువంటి వరస్ట్గా నీ క్యారెక్టర్ని నువ్వు చేసుకుంటూ ఉన్నావు. నీ ముందు నువ్వు నువ్వు ఎలా ఉన్నావు నీకు అదే సమూహం జోడిస్తూ ఉంది. యు ఆర్ అట్రాక్టింగ్ ద లైక్ పీపుల్. వాట్ యూ థింక్? నువ్వు ద్వంద్వ ప్రమాణాలతో ఉన్నావు కదా, నీకుందున్న వాళ్ళు ద్వంద్వ ప్రమాణాలే. నీకు తెలియట్లా, నీ ముందు ఒకటి అంటున్నారు, నీ వెనక మా దగ్గరకు వచ్చి ఒకటి అంటున్నారు. నీ దగ్గర క్రియేషన్స్ కావట్లేదని మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ఎంత చెత్తగా ఉందో నీ వ్యక్తిత్వం పరిశీలన చేసుకో. ఊరికే జూములలో, మీడియాల ముందు శాల్వాలు ఇవి కాదు. శ్రేష్టంగా చేసి చూపి. పోటీపడు సత్యవంతంగా ఉండటంలో, ప్రేమను పంచటంలో పోటీపడు, ధర్మంగా ఉండటంలో పోటీపడు. ఎన్ని రోజులు ఎవరు ఎవరిని అదుపు చేయలేరు. నువ్వు ఎట్టున్నావో నీ కింద సమూహం అట్టే ఉంది. ఎవరిని తయారు చేయాలనుకుంటున్నాడు రామ్తా? ఇవన్నీ చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నారా? తట్టుకోలేరు. రామ్తా వరకు కాదు, సహస్ర స్పిరిచువల్ సొల్యూషన్స్ వరకు విజృంభిస్తే తట్టుకోలేరు. ఆ విషయం మీకు బాగా తెలుసు. సెల్ఫ్ కరెక్షన్స్ చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. వ్యక్తిగత లావాదేవీలు లేవు, ఫ్యాక్షన్ గొడవలు ఏం లేవు. సత్యం సత్యంగా తీసుకెళ్ళాలి. దీనికోసం ఎదురు చూసే ఆత్మలు చాలామంది ఉన్నారు. మీ వికృత చేష్టలు చూసి భయపడి సైలెంట్ అయిన వారు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ నువ్వే జవాబుదారివి. కింద సమూహానికి నువ్వే జవాబుదారివి. నువ్వు చేసిన బురదను నువ్వే శుభ్రపరచాల. అదే చెప్తూ ఉన్నాడు. ద ఓన్లీ వే యు ఆర్ గోయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ఈస్ టు స్పెండ్ యువర్ మనీ, రిపేర్ ద వర్క్ యూ హ్యావ్ డన్. ఆశ చూపి ఇస్తే వస్తుందనో ఏదో ప్రలోభ పెట్టి ఇగ్గుకున్నావు కదా, అడుక్కున్నావు కదా. క్రియేషన్ అనరు దాన్ని, అడుక్కున్నావు, బెదిరించావు, వ్యాపారం చేసావు నువ్వు ఈ జ్ఞానం ద్వారా. నీకు తెలియట్లేదు అది. అందుకు రామ్తో ఇవన్నీ బయటకు తీస్తున్నాడు. ఎలా ఉండాలి, నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎట్లుండాలి రామ్తో తెలుసుకున్న వాళ్ళు. ఇదంతా చూసి సత్యవంతంగా ఉన్నవారు విలపిస్తున్నారు. ఆ వేదన, ఆ ఘోషణ నీకు అర్థం కావట్లేదా? ఇంకెన్ని జ్ఞానాలు రావాలి ఈ భూమండలం పైన? రామ్తా జ్ఞానంలో కూడా వక్రీకరణలు జరుగుతూ ఉన్నాయి. నువ్వు చేసిన బురదకు రామ్తాకు ఆపాదిస్తున్నారు, నీకు తెలియట్లే అది.
ఐక్యత వైపు, సామరస్యం వైపు నీ బోధనలు తీసుకెళ్ళాలి. రామ్తా ఆ బోధనలు చేస్తూ ఉన్నాడు. నువ్వు ఇక్కడ విభజనల వైపు తీసుకెళ్తూ ఉన్నావు. ఏమన్నా అంటే ఆయన నా కల్లో కనపడ్డాడు. ఆయన అందరికి కనపడతాడు. ఒకరికే కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. వీటి నుంచి మీరు బయటపడాలి అంటే గుర్తుపెట్టుకో. మొట్టమొదటి రోజు నుంచి ఇప్పటిదాకా ఎవరికెవరికి నువ్వు ఏ జ్ఞానబోధ చేశావు, నీ అంతరాత్మకు తెలుసు, నీ ఆత్మకు తెలుసు, అది సాక్షిగా ఉంది. అన్ని రికార్డ్ అవుతున్నాయి అందులో. నువ్వు ప్రాయశ్చిత్తం, సెల్ఫ్ కరెక్షన్స్ జరిపి తీరితేనే ఆత్మోన్నతి జరుగుతుంది. ఈ చెత్త క్యారెక్టర్తో నువ్వు స్వర్గంలోకి కాలు పెట్టలేవు. ఈడ నీ ఆటలు సాగొచ్చు. కానుకలు, చప్పట్లు, ఫోటోలు, లైకులు, షేర్లు, ఈడ సాగొచ్చు. భయపెట్టి శాపాలు పెట్టి నువ్వు వ్యాపారం చేస్తావా? సెల్ఫ్ కరెక్షన్స్ శుభ్రపరచుకోండి పాత్రని, బురదను తొలగించుకో, ఆత్మకు పట్టిన ఆ మలినాలను తొలగించుకో. తొక్కి పాడేస్తున్నావు నీ ఆత్మవాణిని. ఏ రోజైనా నువ్వు గమనించుకుంటున్నావా? ఎవరెవరి దగ్గర ఏ విధంగా నువ్వు, వారి నమ్మకం, వారి విశ్వాసం, డబ్బు కానుకలది కాదు మ్యాటర్ ఇక్కడ. విశ్వాసం. టు స్పెండ్ యువర్ మనీ, రిపేర్ ద వర్క్ యూ హ్యావ్ డన్. నువ్వు చేసింది నువ్వే చేయాలి, వేరే వాళ్ళు ఎవరు చేయరు ఇంకా. నీకు తెలియట్లే, ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మకై నువ్వు నువ్వు చేసిన బురదను నువ్వే శుభ్రపరచాల. అంత ఆషామాషి అనుకుంటున్నావా? ఎవరు అడగరు అనుకుంటున్నావా? ఇక వినేవారి విషయానికి వద్దాం మాస్టర్. కింద ఏమంటున్నారు? యు లిజన్ టు మీ, ఐ నో యు ఆర్. నువ్వు నా మాట వింటున్నావని తెలుసు. విని తీరాలి, నీకు మార్గం లేదు ఇంకా. నువ్వు ఇంత శ్రేష్టమైన జ్ఞానాన్నే వక్రీకరణ చేస్తున్నావంటే నీ బతుకేందో ఒకసారి నువ్వు ఆలోచన చేయి. ఎట్లా బతుకున్నావో. ఇంకా హార్ష్ వర్డ్స్ వస్తున్నాయి, అదుపు చేసుకుంటున్నా. ఆత్మలతో డీల్ చేస్తున్నావు నువ్వు. శ్రేష్టంగా నువ్వు ఉన్నప్పుడే ఆ వేదికలు ఎక్కాలి. ఎవరు ఏమన్నారు అనుకుంటున్నావేమో. మిగిలిన జ్ఞానాల్లో అంత డ్రామా ఉంటుంది కాబట్టి అంతా అది జరుగుతుంది సామూహికంగా. ఈడ నువ్వు తుమ్మినా ఆయన చూస్తున్నాడు, నువ్వు దగ్గినా ఆయన చూస్తూ ఉన్నాడు. చెప్తున్నా కదా, నీ కణస్థాయిలో రసాయనం ఏందో స్కాన్ చేస్తాడు. నువ్వు దాక్కోలేవు, ఏది దాక్కోలేవు, ఏం చేయలేవు. ఎక్కువ రోజులు సాగదు ఇది. సత్యం మాత్రమే నిలబడుతుంది. సత్యమేవ జయతే. సో ఇప్పుడు సాధకులండి, వినేవారు ఉంటారు. మీకు విచక్షణ ఉంది కదా. ఎందుకు మీ దివ్యత్వాన్ని తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పెడుతూ ఉన్నారు? వైట్ బుక్ చదవలేదా? నీ ఆత్మే నీ గురువు అని నువ్వు వినలేదా? ఆచరణలో పెట్టుదాన్ని. నువ్వు ఆచరణలో పెట్టినప్పుడే నీ ఎదుగుదల ఉంటుంది. ఎవరో వస్తారు, ఏవో ముద్రలు వేస్తారు, మా కుటుంబాన్ని ఉద్ధరిస్తారంటే ఎవరు ఏం రారు. నిన్ను మించిన శ్రేయోభిలాషి నీ కుటుంబానికి ఎవరు లేరు. ఆడి కుటుంబాన్ని ఆడే ఉద్ధరణ చేయలేక మీ కుటుంబాల మీద ఆధారపడుతున్నాడు. ఆ విషయం మీకు తెలియట్లే. నిన్ను మించిన మిత్రుడు, నిన్ను మించిన ప్రేయసి, ప్రియుడు నీ కుటుంబానికి ఎవరు లేరు. నువ్వే శ్రీరామ రక్ష నీ కుటుంబానికి. నీ విచక్షణ ఏమైంది? ఎందుకంత భయాలు, ఎందుకంత గందరగోళాలు? బుక్కు పెన్ను తీసుకొని సంకల్పం రాసుకో. పడుకునే ముందు, నిద్ర లేచిన తర్వాత సమయాన్ని నీ సంకల్పం పైన నువ్వు కేంద్రీకరణ చేయి. నచ్చిన ప్రాంతానికి వెళ్ళు, ప్రకృతి మధ్య సమయం గడుపు. నీ శరీరాన్ని ప్రేమించు, ఆత్మను ప్రసన్నం చేసుకో. నీకే సంకల్పమైన స్పిరిట్కి నువ్వు చెప్పుకో. తల వెనకాల స్థిరమైన తండ్రితో నువ్వు మాట్లాడుతూ ఉండు, సంభాషిస్తూ ఉండు, శరణాగతి ఉండు, సమర్పణ భావనతో ఉండు. గుర్తుపెట్టుకోండి, మీ బలహీనతలపై అటువంటి పునాదులు నిర్మిస్తున్న సంస్థల మనుగడ సాగకూడదు. అంటే మీరు మేలుకోవాలి. రెండు పడవలపై ప్రయాణం తగదండి, గమ్యాన్ని చేరలేరు మీరు. బాహ్యంలో ఏం లేదు, అంతరంలోని ఆత్మపైనే నువ్వు ఆధారపడాలి. నీకేమున్న ఆత్మనే నువ్వు ఆశ్రయం పొందు, శరణాగతి అవ్వు.
వైట్ బుక్ని గట్టిగా పట్టుకోండి. నేను చదివినాను మాస్టర్, చదవడం కాదు, జీవించు. రోజు ఒక పేజ్ చదువుతూ ఉండండి. ఆ రోజు అప్పుడప్పుడు మననం చేసుకొని జీవించండి. ఖచ్చితంగా ఇది జరగబోతుంది. ఎవరైతే వక్ర భాషాన్ని చెప్తూ వస్తూ ఉన్నారో వారి పని అయిపోయింది ఇంకా. సెల్ఫ్ కరెక్షన్స్ చేసుకోలేరు కూడా. ఆ స్థితులు అయిపోయినాయి. అయిపోయినాయి కనుకే ఈ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎవడు ఏం ఆలోచనలు చేసింది తెలియదు అనుకుంటున్నారా? ఆ 153 లిస్ట్లో క్లియర్గా చెప్తున్నాడు. ఐ నో ది థాట్స్ ఆఫ్ అదర్స్. థాట్స్ కాదు, నీ కెమికల్ తెలుసు అంటున్నా నేను. ఏమనట్లేదనే. మేము నుదుటి మీద ధ్యాస మేము తీసుకొస్తే, నేను కృష్ణవేణి ఈ బయట జరుగుతున్న గందరగోళాలను మనోవేదన చెందాం. అసలైన జ్ఞానం తెలియాలి. స్కూల్కి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆయన చెప్పింది ఉన్నది ఉన్నట్టుగా మనం తీసుకురాలేం. నుదుటి యొక్క ప్రాముఖ్యత వివరిస్తూ ఈ సమాజానికి ఏ విధంగా అర్థమవుతుందో ఆ నుదుటి మీద ధ్యాస మేము తీసుకొస్తే, చేతులు పట్టుకొని వరంగల్లో ఒక మాస్టరు, విశ్వ ఈ నుదుటి మీద ధ్యాస నేనే చెప్పానని అందరికీ చెప్పు. నా దగ్గర అట్లని వాళ్ళ సెషన్స్లో నుదుటి మీద ధ్యాస నేనే చెప్పాను, నా దగ్గరే కాపీ కొట్టాడు. ఇదంతా వక్రీకరణ కాదా? మేమేం అనట్లేదనే. మేమేం అనకపోయినా మాస్టర్ టీచర్ వస్తాడు, హేరోఫాంట్. సత్యం వైపు మేము గట్టిగా నిలబడుతున్నాం. సత్యం నిలబడి తీరుతుంది. సెల్ఫ్ కరెక్షన్స్ చేసుకోలేకపోతే చాలా ఇబ్బందులు పడబోతూ ఉన్నారు. సో దయచేసి వినేవారు, సాధకులు, మిగిలిన సమూహాలు ఏవైతే ఉంటున్నాయో ఎక్కడికి అవసరం లేదండి. మీరు మీ ఆత్మ వైట్ బుక్ ఇంట్లో కూర్చోండి. మొండిగా కూర్చోండి. పట్టుదలతో కూర్చోండి. విశ్వాసం కలిగి ఉండి కూర్చోండి. మీ ఆత్మ పైన, రామ్త పైన, తండ్రి పైన. ఇంకా చాలా వక్రీకరణలు ఉన్నాయి. సమయానుసారం, సందర్భానుసారం మనం వాటిని చర్చ చేసుకుందాం. సో అనునిత్యం మీరు స్మరిస్తూ ఉండండి. నేను, నా కుటుంబం ఆనందంగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము, ఆత్మీయ అనుబంధాలు కలిగి ఉన్నాము, అష్టైశ్వర్యాలతో ఉన్నాము, అమరత్వాన్ని సిద్ధించుకున్నాం. సత్యమేవ జయతే. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్.